నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్ నుంచి ఆయుర్వేద వైద్యరత్న డాక్టర్ బాలకిషన్ గారు. ఇప్పుడు సార్తో మాట్లాడి మన సందేహాలని క్లియర్ చేసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మలబద్ధకం సమస్య చాలా ఎక్కువగా వినిపిస్తుంది. అసలు అంటే మనం రోజు ఉండే జీవన శైలి ఆధారంగానా లేదంటే ఫుడ్ హ్యాబిట్స్ వల్లనా తెలియదు, కానీ ఈ సమస్య అయితే ఎక్కువగా వింటున్నాం సార్. ఇంతకుముందు అయితే ఎక్కువ చిన్న పిల్లల్లో మంత్స్ బేబీస్లో అట్లానే చూసేవాళ్ళం. ఇప్పుడు అట్లా ఏం లేదు. ఏంటి సార్, రీజన్ ఏంటి? చాలా మంచి ప్రశ్న వేశారు. మలబద్ధకానికి చాలా రకాల సమస్యలు ఉన్నాయి. మీరు అన్నట్టుగా చిన్న పిల్లల్లో కొన్నిసార్లు ఏర్పడుతుంది, అలా ఫ్రీ అవుతుంది. అండ్ అలాగే వయసు మీరిన వాళ్ళలో మలబద్ధక సమస్య ఉంటుంది వాస్తవానికి తెలియదు. ఎందుకంటే ఏజ్ గ్రూప్ 70+ దగ్గర వాళ్ళకి మలబద్ధక సమస్య ఉద్భవిస్తుంది. వాళ్ళకి ఎందుకంటే జనరల్ ఫినామినా ఇంట్లో లోపల ఉన్నటువంటి కండరాలు బలహీనమైపోతాయి, మసిల్ టిష్యూస్. సో కాంట్రాస్ట్ ఏదైతే ఉంటో త్వరగా అవి సంకోచ వ్యాకోచాలు దెబ్బతింటాయి, ముందున్నట్టుగా ఉండవు. దానివల్ల మలబద్ధక సమస్య ఏర్పడుతుంది. అది ప్రధాన సమస్య వాళ్ళకి. తర్వాత ఎక్కువ నడవలేదు, ఎక్కువ కూర్చొని పడుకొని ఉంటారు ఎక్కువసేపు, అది కూడా ఒక సమస్య అవుతుంది. ఆహారం తినలేకపోతున్నాం అని తక్కువ తింటుంటారు, అది కూడా ప్రధాన సమస్య అన్నమాట. ఇవన్నీ వృద్ధాప్యంలో సంభవించేవి. అలా కాకుండా ఈ మధ్య కాలంలో మీరు చెప్పినట్టు అటు మధ్య వయసు వృద్ధాప్యులు, బాలలు కాకుండా పసిపిల్లలు కాకుండా మధ్యస్థ ఏజ్ వాళ్ళకు కూడా ఈ మలబద్ధక సమస్య ఏర్పడుతుంది. దానికి ఎందుకు ఏర్పడుతుంది, అసలు ఎందుకు ఏర్పడుతుంది అని ముందు కారణాలకు వెళ్ళినట్లయితే, ఇప్పుడు ఉన్నటువంటి అసంబద్ధమైన ఆహారపు అలవాట్లు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉంది. అండ్ అసంబద్ధమైన సమయం, వేళకాని వేళల్లో భోజనం చేయడం, అలాగే వేళకాని వేళల్లో నిద్రించడం. నిద్ర, ఆహారం రెండు ప్రధాన కారణాలు మలబద్ధక సమస్యకి. ఏంటంటే ఆహారం సరిగా తీసుకోవట్లేదు, అసంబద్ధమైన ఆహారం. ఉదయం 10 గంటలకు టిఫిన్ చేయాలి, 9, 10, 8 నుంచి 10 లోపు టిఫిన్ చేయాలని మేము జనరల్గా చెప్తుంటాం. అలాంటిది 12 గంటలకు లేసి అప్పుడు టిఫిన్ తింటారు. ఆ తర్వాత భోజనం ఎప్పుడు చేస్తారు? లంచ్ ఎక్కడ చేయాలి? 4 గంటలకు చేయాలి. మరి మళ్ళీ డిన్నర్ ఎప్పుడు చేయాలి? 11. సో దానివల్ల నిద్ర దెబ్బతింటుంది, ఆహారం తీసుకునే వేళలు మారిపోయాయి. సో ఇదంతా కలిసి అసంబద్ధమైన జీవన పద్ధతులు అన్నమాట. కాబట్టి మామూలుగా 10 గంటల్లో భోజనం చేయాలి, అలాగే మధ్యాహ్నం భోజనం చేయాలి తప్పకుండా. సాయంత్రం స్నాక్స్ 4 o'clock ఇవన్నీ చేస్తూ 4, 5 o'clockకి స్నాక్స్ తీసుకుంటారు వాళ్ళు, ఏం తేడా లేదు. నైట్ 11, 12 గంటలకు భోజనం చేస్తారు. ఇంకా ఒక ప్రధాన సమస్య ఏంటి అంటే, మనం భోజనం చేస్తున్నప్పుడు కానీ లేదా టిఫిన్ చేస్తున్నప్పుడు కానీ ఏ సమయంలో అయినా టీవీ చూస్తూ భోజనం చేయడం లేదా ఫోన్ చూస్తూ భోజనం చేయడం సంభవిస్తుంది. ఇది ప్రధాన సమస్య అన్నమాట. ఎందువల్ల అంటే ఎంత తింటున్నాం, ఏం తింటున్నాం మనకు తెలియదు. ఎక్కువ తినొచ్చు, తక్కువ తినొచ్చు. ఆహారం తీసుకునేటప్పుడు ఎలాంటి వ్యాపకాలు పెట్టకూడదు, తింటున్న ఆహారం పైనే దృష్టి ఉండాలి. అప్పుడు టేస్ట్ తెలుస్తుంది సమంగా. అందుకే పూర్వం సామాన్య శాస్త్రంలో మాకుండే సైన్స్లో ఆహారం పూర్తిగా నమిలి మింగండి అని చెప్పేవాళ్ళు, ఇన్స్ట్రక్షన్స్ ఉండేది. మెడికల్ ఫినామినా కూడా అంతే. పూర్తిగా నమిలి మింగడం వల్ల నోట్లోనే కాస్త సెల్యులార్ లాగా ఒక స్మూత్ ముద్దలాగా తయారై లోపలికి వెళ్ళిపోతుంది, జిగురులాగా తయారై లాలాజలంతో సగం వరకు పూర్తిగా ఆహారాన్ని ముద్దలాగా తయారు చేసి ఒక లిక్విడ్ లాగా లోపలికి పంపిస్తుంది. మనం ఏ ఘనాహారమైనా లిక్విడ్ లాగా వెళ్తే త్వరగా జీర్ణం అవుతుంది, జీర్ణాశయం పైన భారం పడదు, అప్పుడు మోషన్స్ ఫ్రీ ఉంటాయి. అది జనరల్ థింగ్ అనమాట. ఇలా ఈ విధంగా ఆహారం సమయానుకూలంగా తీసుకొని సమయానుకూలంగా నిద్రించినట్లయితే మలబద్ధక సమస్య తగ్గుతుంది. ఇంకా ఏమైనా కేర్ తీసుకోవచ్చా సార్? ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి చేంజ్ చేసుకుంటే సరిపోతుందా? ఫుడ్ హ్యాబిట్స్ మామూలుగా రెగ్యులర్గా మంచి ఆహారం, ఈజీ టు డైజెస్టబుల్ ఫుడ్, డీప్ ఫ్రైస్ అన్ని మానేసి బయట ఆహార పదార్థాలు, జంక్ ఫుడ్స్ అవ్వచ్చు, బేకరీ ఫుడ్స్ అవ్వచ్చు, ఇవన్నీ పూర్తిగా మానేయడం అన్యదా శ్రేయస్కరం అని చెప్పాలి తప్పనిసరిగా. మిగతా హోమ్ ఫుడ్ ఏదైనా అన్నీ తీసుకోవచ్చు. ఎక్కువగా పీచు పదార్థాలను, ఆకుకూరలు అవ్వచ్చు, చపాతీ అవ్వచ్చు, జొన్న చపాతీ అవ్వచ్చు, వీటన్నింటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, మోషన్స్ని త్వరగా రిలీజ్ చేస్తుంది. మలబద్ధకం ఉందని చెప్పేసి పాలు, మజ్జిగ ఇలాంటివి మానేస్తుంటారు, మానేయకూడదు.
మజ్జిగ తీసుకోవాలి, పెరుగు తీసుకోవాలి, నెయ్యి కూడా తీసుకోవాలి. అప్పుడే త్వరగా ఆహారం జీర్ణమవుతుంది. భోజనానంతరం ఒక ఇలాచీ, లవంగం లేదా సోంపు తినాలి. తినడం వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఈజీగా డైజెస్ట్ అవుతే ఈజీ మోషన్స్ ఉంటాయి. అండ్ ఫ్రూట్స్ వచ్చేసి షుగర్ లేని వాళ్ళైతే ఏదో మామూలుగా అరటిపండు తినకూడదు. మిగతా పళ్ళు ఏవైనా భోజనానంతరం ఏదో ఒక ఫ్రూట్ తీసుకోవడం మంచిది. పూర్వకాలంలో ఇప్పుడు కూడా కొన్ని హోటల్స్లో ఫ్రూట్ పట్టుకొచ్చేస్తారు, స్వీట్స్ పెడతారు. స్వీట్స్ కూడా భోజనానంతరం తినాలి. ఫ్రూట్స్ ఆర్ బై ఎనీ స్వీట్స్. స్వీట్స్ తినడం వల్ల కూడా రసస్వాదన అంటారు. ఒక రకమైన రసాలు ఎక్కువగా ఉద్భవిస్తాయి. జీర్ణం త్వరగా అవుతుంది. అందువల్ల మోషన్స్ ఫ్రీగా వస్తాయి. కంటెంట్ అది. స్వీట్స్ తింటే ప్రాబ్లం వస్తుంది అది ఇదని స్వీట్స్ తినడం లేదు చాలామంది. మానేసేసి ఎక్కువగా ఒకేసారి స్వీట్ తినడం లేదు. ఇదమ్మా, ఈ విధంగా పద్ధతులు పాటిస్తే, ఆహార నియమాలు పాటిస్తూ నిద్రిస్తే కొంతవరకు మలబద్ధక సమస్యను అధిగమించవచ్చు. అయితే హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా సార్ దీనికి? ఎస్, హోమ్ రెమెడీస్ అన్నట్టయితే రసాలు, పులుసులు విరివిగా వాడాలి. ఓకే. లిక్విడ్స్ ఆహారం ఎలా తీసుకోవాలంటే ఘనాహారం కొంత తీసుకోవాలి. ఆ తర్వాత సెమీ లిక్విడ్ రసాలు కానీ పులుసులు అలాంటి ఆహారంతో కొంత నింపేసేయాలి. ఆ తర్వాత పెరుగు మజ్జిగతో క్లోజ్ చేయాలి. కాస్త ఖాళీ ఉండాలి, కొంతవరకు ఖాళీ ఉండాలి. అంటే గాలి ఆడాలి ఇంటెస్టైన్లో కూడా. అలా ఆహారం ఆ తర్వాత నీళ్ళు అరగంట మనం భోజనం చేశాక హాఫ్ అన్ అవర్కి నీటిని తాగాలి, ఎంతో కొంత వాటర్. అలా చేయడం వల్ల మనం తీసుకున్న ఆహారం ఈజీగా జీర్ణం అవడానికి అవకాశం ఉంది. ఈ విధంగా ఆహారం తీసుకోవాలి. టైట్గా తినేస్తే ఆహారం జీర్ణం అవ్వదు. సింపుల్ థింగ్. ఖాళీ ఇప్పుడు ఇందులో ఖాళీ ఉంచాము ఎందుకు అంటే ఇందులో గాలి ఆడి మెడిసిన్ ఖరాబ్ కాకుండా ఉంటుంది. లిక్విడ్ అయినా డ్రై ట్యాబ్లెట్స్ అయినా ఖాళీ ఉంటుంది తప్పకుండా. ఎంతో కొంత ఖాళీ వదిలేస్తారు. కారణం ఏంటంటే లోపల గాలి ఉండాలి తప్పనిసరిగా. శూన్య ప్రదేశం ఉంటేనే మిగతా కార్యక్రమాలు సవ్యంగా ఉంటాయి. అయితే ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఇది ప్రాసెస్ ఏమన్నా ఉంటుందా సార్? అంటే డైలీ వాడాల్సి ఉంటుందా? ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది సార్ దీనికి? మలబద్ధక సమస్యకి ఇందాక చెప్పుకున్నటువంటి రసాలు, పులుసులు తీసుకోవడం వల్ల అధిగమించవచ్చు. అప్పటికి వాటి వల్ల కానట్లయితే తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదిస్తే ప్రత్యేకమైన మెడిసిన్స్ వారి శరీర తత్వాన్ని బట్టి లిక్విడ్స్ అంటే సిరప్స్ లాంటివి అవసరం ఉంటాయి, ట్యాబ్లెట్స్ అవసరం ఉంటాయి, చూర్ణాస్ అవసరం ఉంటాయి, ఇలాంటివి చూసి ఇచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది సింపుల్ అందరికీ తెలుసు, త్రిఫలా చూర్ణం వాడితే మోషన్స్ వస్తాయి, కానీ కొంతమందికి రావు. అది ప్రాబ్లం. అయితే మేబీ పనిచేస్తుంది. త్రిఫలా చూర్ణం కూడా కొంతమందికి పనిచేస్తుంది, కొంతమందికి కాయం చూర్ణం పనిచేస్తుంది. ట్యాబ్లెట్స్ ఉంటాయి, చూర్ణం ఉంటుంది, ఇది వాడచ్చు, సమస్య లేదు. డైరెక్ట్ వాడచ్చు మెడిసిన్. అప్పటికి పని చేయకపోతే మమ్మల్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వచ్చేసి మోషన్ ఫ్రీ క్యాప్సూల్స్ అని మేము తయారు చేస్తాం. ఈ క్యాప్సూల్స్ కూడా నిరవధికంగా ఎవరికైనా కూడా బాగా పనిచేస్తుంది. నైట్ పడుకునే ముందు 1 నుండి 2 క్యాప్సూల్స్ డాక్టర్ సలహా మేరకు వాడినట్లయితే మోషన్స్ మలబద్ధక సమస్య నుంచి అధిగమించవచ్చు. ఎన్ని డేస్ వాడాల్సి ఉంటుంది సార్? అవసరాన్ని బట్టి 3-4 డేస్, 5 డేస్ అలా నిరవధికంగా రెగ్యులర్గా వాడిన. కొంతమందికి ఏంటంటే వాడితే తప్ప రాదు. అలాంటప్పుడు రెగ్యులర్గా వాడినప్పటికీ ఎలాంటి సమస్యలు ఉద్భవించవు. అంటే ఎలాంటి మందు వికటించడం కానీ ఇతరత్ర వేరే ప్రమాదం కానీ సంభవించదు. ఓకే. అయితే కొంతమంది మలబద్ధకంతో ఇబ్బంది పడుతుంటారు, మరికొంతమంది చూస్తే తినగానే వెంటనే వాష్రూమ్కి వెళ్తూ ఉంటారు. అది డిఫరెంట్. ఏంటంటే దట్ ఈస్ కమ్స్ అండర్ హెరిడిటరీ అమీబయాసిస్ అని చెప్పాలి. ఒక రకమైన నలకలు, నట్టలు అంటాం. అలాంటి ఉదరంలో పేరుకుపోయినప్పుడు నట్టలు లాంటివి ఉన్నట్లయితే, నలకలు ఉన్నట్లయితే మీరు ఇందాక చెప్పినట్టు తినగానే వెళ్ళడం. అంటే మనం తీసుకున్న ఆహారం ఒంటికి పట్టదు అని చెప్పాలి. ఎంత తిన్నప్పటికీ తిన్గా ఉండడం, లేదా పాలిపోవడం, మామూలుగా ఉన్న ఏ పని చేయలేకపోవడం, అలసిపోవడం, ఇలాంటి సమస్య. ఓకే. థ్యాంక్ యూ సార్. నమస్కారం.